అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది గర్భవతులకు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అందులో ముఖ్యంగా ముఖంలో మచ్చలు, శరీరంలో మచ్చలు రావడం మీరు గమనిస్తూనే ఉంటారు. సో ఆ మచ్చలకు ఎలా చెక్ పెట్టేయాలి, ఎలాంటి టిప్స్ పాటిస్తే, ఎలాంటివి మీరు యూస్ చేయడం ద్వారా మీకు ఆ మచ్చలు అనేవి రాకుండా ఉంటాయి, వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భధారణ సమయంలో శారీరకంగా అనేక మార్పులు వస్తుంటాయి. అందులో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. బుగ్గలు, నుదురు పైన ఏర్పడిన నల్లటి మచ్చల కారణంగా ఒక్కోసారి ముఖంలో కళ లోపిస్తుంది. అయితే ఇంట్లోనే సులభంగా లభించే కొన్ని పదార్థాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. సో అవేంటో వివరంగా ఇప్పుడు చూసేద్దామా. మీ యొక్క నల్లటి మచ్చలు తగ్గడానికి మొదటి చిట్కా ఏంటి అంటే పుదీనా ఆకులు మరియు నీరు ఉంటే చాలండి. సో ఒక కప్పు పుదీనా ఆకులను తీసుకోండి. వాటిని కొంచెం కొంచెం నీరు కలుపుతూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. సో ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని మీకు ఎక్కడ మచ్చలు ఉన్నాయో ఆ యొక్క ప్లేస్లో బాగా అప్లై చేసుకొని పావు గంట సేపు ఉండి కడిగేసుకోండి. ఇలా గనక మీరు రోజుకు 2 సార్లు చేశారు అంటే మీకు పిగ్మెంటేషన్ నుండి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. మచ్చలు త్వరగా తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక రెండవ చిట్కాకి వస్తే టొమాటో గుజ్జు తీసుకోండి. టొమాటో గుజ్జు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసము, కొద్దిగా సోయా మిల్క్ అనేది కలిపి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఎక్కడ మీకు మచ్చలు ఉన్నాయో అక్కడ బాగా అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన అనేది చేసుకోవాలంటే మసాజ్ అనేది బాగా చేసుకొని తర్వాత కొంచెంసేపు అలాగే ఉండనివ్వాలి. అవి బాగా ఆరిన తరువాత కడిగేసుకుంటే మీకు ముఖం నుండి నల్లటి మచ్చలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక మూడవ చిట్కా ఏంటి అంటే 1 టేబుల్ స్పూన్ తేనె, కలబంద గుజ్జు 1 టేబుల్ స్పూన్ మరియు 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోండి. వీటిని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుంటే బాగా మిక్స్ చేసుకొని ప్యాక్ లాగా తయారు చేసుకొని దీన్ని పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో రాసి అరగంట సేపు ఆరనివ్వాలి. ఆపై కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల సమస్య తగ్గడంతో పాటు అక్కడ చర్మంపై ఏర్పడిన డెడ్ సెల్స్ కూడా తొలగిపోయి చర్మం బాగా కాంతివంతంగా మారుతుంది. ఇక 4వ చిట్కా నేను గర్భవతిగా ఉన్నప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసిన చిట్కా అండి. అదేంటి అంటే ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, సో కమలాఫలం తొక్కల్ని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. సో ఈ యొక్క పొడిని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. 2 వీక్స్ వరకు కూడా స్టోర్ అవుతాయి. సో ఈ యొక్క పొడిని ఏం చేయాలంటే కొంచెంగా తీసుకొని ఒక స్పూన్ వరకు తీసుకొని అందులో పచ్చి పాలను చేర్చి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆ యొక్క పేస్ట్ని మీకు ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ మచ్చలు ఉన్నాయి అంటే మెడ కానీ, చేతులు, కాళ్ళు, ముఖం ఎక్కడైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ వరకు అలాగే ఉంచేసి తరువాత నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. సో ఇలా కనుక మీరు చేశారు అంటే పిగ్మెంటేషన్ అనేది పూర్తిగా తగ్గిపోయి చర్మం రంగు కూడా బాగా మెరుస్తుంది. ఇక 5వ చిట్కా ఏంటి అంటే 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు టొమాటో రసం అనేది తీసుకోండి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు బాగా వేసి కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. ఈ యొక్క పేస్ట్ని మీకు ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ అనిపిస్తాయో నల్లగా మారిన చర్మం మీద కనుక మీరు అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత మీరు కడుక్కున్నారు అంటే మీకు చాలా వరకు రిజల్ట్ అనేది మీరు కనుగొంటారండి. ముఖ్యంగా టొమాటోలో సహజ సిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఓట్ మీల్ అనేది ఎక్స్ఫోలియంట్ ఏజెంట్గా పనిచేస్తుంది కాబట్టి సమస్య త్వరగా తగ్గుతుంది. మీ యొక్క ముఖం కూడా పెరుగు యూజ్ చేయడం వలన మృదువుగా మారుతుందన్నమాట. సో ఈ టిప్ కూడా తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ పై చెప్పిన 5 టిప్స్ కూడా సహజ సిద్ధంగానే మనం చేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ రావన్నమాట. సో ప్రెగ్నెన్సీలో మనము కెమికల్స్ని అవాయిడ్ చేసి ఇలాంటి టిప్స్ పాటించడం వలన మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కెమికల్స్ కంటే ఆర్గానిక్గా మనం ఇంట్లో తయారు చేసుకునేవి యూజ్ చేయడం చాలా మంచిది. సో ఈ యొక్క 5 టిప్స్లో మీకు ఏది యూస్ఫుల్గా ఉంది, మీకు ఏది అందుబాటులో ఉందో వాటిని మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి.
ఈ యొక్క చిట్కాలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పకుండా మీరు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా చూస్తే బయటకు వెళ్తున్నప్పుడు మీ యొక్క ముఖాన్ని స్కార్ఫ్తో కవర్ చేసుకోండి. అంటే డైరెక్ట్ సన్లైట్ అనేది ముఖం మీద పడకుండా, పిగ్మెంటేషన్ ఉన్న ప్లేసెస్లో పడకుండా కవర్ చేసుకోవడం మంచిది. ఇక రెండవదిగా చూస్తే సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి అప్లై చేసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు సన్ నుంచి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి, ట్యాన్ అవ్వకుండా చాలా వరకు కాపాడుతుంది. దీంతోపాటు పిగ్మెంటేషన్ తగ్గించుకోవాలంటే మనం ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా దానిమ్మ, బెర్రీస్, నట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలను తినాలి. దీంతోపాటు కివి, నిమ్మ, స్ట్రాబెర్రీ, కమలా ఫలము, క్రేన్ బెర్రీస్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను కూడా రోజు మీరు తీసుకోవడం వలన ఈ సమస్య త్వరగా తగ్గుతుంది. ఈ సమస్య తగ్గడంతో పాటు ఇది మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, గర్భధారణ సమయంలో పిగ్మెంటేషన్ దూరం చేయడానికి ఎలాంటి సహజ సిద్ధమైన పదార్థాలను యూజ్ చేయాలో తెలుసుకున్నారుగా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.